గాజా యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తమ చెరలో బందీగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ జాతీయుడి వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలోని వ్యక్తి తమ విడుదలకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నాలు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగం ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ, నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు 1000 సార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి అని అభ్యర్థించాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి ఏల్ అలెగ్జాండర్ స్పందించారు. ఆ దృశ్యం తనను కలవరపరిచిందని, ఎడాన్తో పాటు అక్కడ బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ప్రధాని నెతన్యాహు వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, యుద్ధాన్ని ముగించి ఎడాన్తో సహా బందీలందరినీ విడిపించాలి అని ఆమె తెలిపారు. మరోవైపు ఈ వీడియోపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని పేర్కొంది. బందీలను ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని హమాస్ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. దీంతో ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతి దాడుల్లో గాజాలో 43,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదల కాగా ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.